అదే అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు విలువ పెట్టి, నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. అందుకే మొన్న నేను శనివారం గుత్తిలో చెప్పాను, ఓ రోజున ఓ తల్లి కుమారుడు మాట్లాడుకున్నారు. ఆ తల్లి అంటే చాలా ప్రేమ, ఆమెకు కూడా చాలా ప్రేమ. ఓ రోజున కూర్చొని చెప్పేసింది, బాబు నేనంటే నీకు ఇంత ప్రేమ, కానీ నీకు మాట చెప్పాలి, చెప్పకుండా ఉంటే బాగుండదు. చెప్పకుండా ఉంటే బైబిల్ చదివే వ్యక్తిని నేను, చెప్పకుండా ఉంటే న్యాయం కాదు. నేను నీ కన్న తల్లిని కాదు నాయన, నీ కన్న తల్లిని కాదు. అప్పుడు అడిగాడు, ఎవరమ్మా మరి నా తల్లి ఎవరు, నా తల్లి ఎవరు? నీ తల్లా? నీ తల్లికి ఒక వ్యక్తి గర్భవతిగా చేసి ఆమె విడిచిపెట్టేస్తే, నిండు చూలాలుగా మిషన్ హాస్పిటల్ అక్కడ ఉంది, నేను హాస్పిటల్లో నర్సుని, వెళుతూ వెళుతూ బ్రిడ్జి కింద నుంచి ఇసుకలో నడవాలి, నడుస్తూ అక్కడ నీ తల్లి డెలివరీ అయిపోయింది. భయంకర చలి, ఎవరూ లేరు చుట్టూ. కుమారుడు జన్మించాడు, తల్లి డెలివరీ అయిన తరువాత ఆమె ఎవరూ లేరు, ఎవరూ లేరు. భయంకరమైన చలి, ఎముకలు కొరికే చలి. ఆ తల్లి ఆ కొడుకును చూచి తన యొక్క కప్పుకున్న వస్త్రాలు, తన స్వెటర్, తన వస్త్రాలు తీసి అబ్బాయి చుట్టూ కప్పేసింది. తన వస్త్రాలు తీసి చుట్టూ ఆమెకున్న స్వెటర్, ఆమెకున్నటువంటి గమనించే బాడి వస్త్రములు తీసి కుమారుని కప్పేసింది. తెల్లవారి నర్సు, స్టాఫ్ నర్సు డ్యూటీ చేసుకుని పెడుతుంటే వెళుతుంటే డ్యూటీ చేసుకుని వస్తుంది ఆమె. ఏడు పినిపించింది, బాబు ఏడుపు, బాబు ఏడు పినిపించింది. ఎవరా అని చెప్పి చూస్తే ఈ బాబు భయంకర ఆకలితో, రాత్రి పుట్టిన బాబు ఆకలితో ఏడుస్తున్నాడు. వెంటనే ఇంతకీ తల్లిని చూచేటప్పటికి ఆ తల్లి తన వస్త్రాలు తీసి కొడుక్కిచ్చిందేమో, ఆ చలికి చనిపోయింది తల్లి. చనిపోయిన తల్లి ఈ బాబును చూచింది. ఈ బాబును చూచి అప్పటికప్పుడు పాలు పట్టించి ఈమెను తీసుకెళ్ళి ఈమె సమాధి చేసింది. ఆ తర్వాత ఈ బాబు అన్నాడు, అమ్మా మా తల్లి సమాధి ఎక్కడుందో గుర్తుందా? గుర్తుంది బాబు, గుర్తుంది, నన్ను తీసుకెళ్ళు, దయచేసి నన్ను తీసుకెళ్ళంటే తీసుకెళ్తే భయంకరమైన చలి, చేతులన్నీ కూడా గ్లౌజులు వేసుకోవాలి, కాడికి సాక్సులు వేసుకోవాలి, షూ తీయకూడదు, భయంకరమైన చలి. ఆ చలిలో సాక్సులు తీసి, తన చేతులు గ్లౌజులు తీసి, ఆ క్యాప్ అంతా తీసి, స్వెటర్ తీసి తల్లి సమాధి మీద పెట్టి, అమ్మా ఆ రోజు నువ్వు చనిపోయినప్పుడు ఈ చలేనా, ఈ చలేనా, ఇలాంటి చలేనా తల్లి? ఏడుస్తున్నాడు. నీ వస్త్రాలు నాకు ఇచ్చి, నీ స్వెటర్ నాకు ఇచ్చి చచ్చిపోయావే. ఏ రోజైనా కానీ యేసయ్యా మీ రక్తం ఇచ్చి నా కొరకు చనిపోయారని ఏడ్చావా? మీరు నా రక్తమి, నా కొరకు రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నారని ఏడ్చావా? విలువ పెట్టి కొనుక్కున్నారని ఏడ్చావా? గుర్తించాలని దేవుని సేవకునిగా మీ అందరూ